హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన కర్రీ ఏంటి అంటే తెలంగాణ స్టైల్లో ఆర్ హైదరాబాదీ స్టైల్లో సొరకాయ నువ్వుల కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఆ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక సొరకాయ తీసుకున్నానండి, చిన్నది. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఒక 7 to 8 పచ్చిమిర్చీలు అండి, ఓ 10 వెల్లుల్లి రెబ్బలు. మీకు సరిపడా అంటే మీకు గ్రేవీ ఎంత కావాలన్న దాన్ని బట్టి నువ్వులు వేయండి. నేను ఇక్కడ 2 tablespoons వేసానండి. సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు ఈ 3 మనం మిక్సీలో వేయాలండి. ఒకటేసారి కూడా వేయచ్చు, ఒకటే దాంట్లో వేసి మనం పట్టుకోవచ్చు. సపరేట్గా అవసరం లేదనమాట మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను మిక్సీలో పట్టాను. మీరు పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయండి దాంట్లో, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అది చేదొస్తుంది అనమాట. ఇక నేను స్టవ్ పైన కడాయి పెట్టానండి, ఆయిల్ వేసాను. కొంచెం హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర వేద్దామండి దాంట్లో. ఇంకా పోపు గింజలు ఏం వద్దండి, ఓన్లీ జీలకర్ర సరిపోతుంది. అలాగే ఆనియన్స్ కూడా వద్దండి, మళ్ళీ ఆనియన్స్ వేస్తే టేస్ట్ మారిపోతుంది దాన్ని. సో ఆనియన్స్ కూడా వద్దు మనకి. ఆయిల్లో మనం సొరకాయ ముక్కలు వేసిద్దాం. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్. ఓ 4 minutes అలా మనం ఆయిల్లో ఫ్రై చేద్దాం సొరకాయ ముక్కల్ని. టేస్ట్ బాగుంటుందండి అలా చేస్తే. ఇక్కడే సగం ఉడికిపోతుంది అనమాట సొరకాయ మనకి. మధ్యలో తీసి కలపాలండి మనం. 4 minutes అలాగే పెట్టకూడదు కంటిన్యూగా. ఇక్కడ నేను మళ్ళీ కలుపుతున్నానండి మధ్యలో, అదే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక 1/2 teaspoon సాల్ట్ వేసానండి, ఎందుకంటే మనం ఇంతకుముందు పచ్చిమిరపకాయలు మిక్సీ వేసిన దాంట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ మనం తక్కువ వేయాలండి. ఇది మనకు బ్యాలెన్స్ అవుతుంది. మొత్తం 1 spoon వరకు నేను సాల్ట్ వేసాను. అక్కడ 1/2 teaspoon, ఇక్కడ 1/2 teaspoon. ఇలా 1 minute అయిన తర్వాత మళ్ళీ తీసి ఓ 1/2 teaspoon పసుపు వేయండి. కొంచెం సేపు ఫ్రై చేద్దామండి పసుపుని మనం ఆయిల్లో. మూత పెట్టేసి 1 minute తర్వాత మళ్ళీ చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన పచ్చిమిరపకాయలు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు వేసిన పట్టిన ఆ పేస్ట్ ఉంది ఇంట్లో వేసాము. అయితే ఇప్పుడు కొంచెం వాటర్ వేయకూడదండి, అది కొంచెం ఉడకనిద్దాము. ఇప్పుడు మనం వేసిన పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఉడకనిద్దాం. ఓ 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి 2 minutes పెడదాం అలాగా. ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలి, కన్సిస్టెన్సీ ఎంత అన్నది మీరు ఇక్కడ చూసుకోండి అనమాట. దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. దీని తర్వాత మనం ఎక్కువసేపు పెట్టామండి, ఓ 2 minutes అలా పెట్టేసి తీసేస్తాం కాబట్టి వాటర్ ఎంత కన్సిస్టెంట్ కావాలి కర్రీ మీకు అన్నది ఇక్కడే చూసుకోండి అనమాట. సో చూడండి, ఇక్కడ మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది చూడాలి. సో సొరకాయతో మన కర్రీ రెడీ అయిపోయిందనమాట. నేను ఇక్కడ కొంచెం థిక్గా చేశానండి, మీరు కొంచెం వాటర్గా కూడా ఉంచుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి సొరకాయ నువ్వుల కర్రీ తెలంగాణ స్టైల్లో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.